ట్రావెల్ వ్లాగింగ్ అంటే ప్రపంచాన్ని చూపించడం. కానీ ఒక ట్రావెల్ జర్నీ ఇప్పుడు వ్యాఖ్యలు, బ్యాక్‌లాష్, కాంట్రోవర్సీస్‌తో గుర్తింపు పొందుతుందో, అప్పుడు క్వెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈరోజు అన్వేషణలో ప్రపంచ యాత్రికుడు అన్వేష్ రీసెంట్‌గా వీడియోస్‌లో జరిగిన మల్టిపుల్ కాంట్రోవర్సీస్‌ని ఆవేశంతో కాదు, ఆలోచనతో చూద్దాం. ఈయన వీడియోసు ఈ మధ్యకాలంలో గాని చూసినట్లయితే ట్రావెల్ విజువల్స్ కన్నా స్టేట్మెంట్స్, రియాక్షన్స్, క్లారిఫికేషన్స్ ఇవి ఎక్కువగా డిస్కషన్‌లో ఉన్నాయి. ఇది ఒకటే ఇన్సిడెంట్ అని కాదు. ఇది ఒక సీరీస్‌లా కనిపిస్తుంది. అంటే తను ఎలాగైనా సరే గుర్తింపు పొందాను నా ఛానల్‌లో. నేను ఎలాగైనా మాట్లాడేవచ్చు. అంటే రీసెంట్‌గా బెట్టింగ్ యాప్స్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. దాని మీద తను రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అవ్వగానే దాని మీద సజ్జనార్ గారు కూడా మంచి కంటెంట్ ఇచ్చారు అని చెప్పేసి అనడంతో ఇది రెగ్యులర్‌గా ఏదైనా ఇండియాలో ఒక టాపిక్ జరుగుతుంటే దాని మీద డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే అది కొన్ని సందర్భాల్లో మంచా చెడా అని ఆలోచించే విధానంలో అతను ఆలోచించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే తను ఏ స్టేట్మెంట్ పాస్ చేసినా నాది కరెక్టే అన్నట్టుగా స్టేట్మెంట్స్‌ని అయితే వదలడం అనేది జరుగుతుంది. పబ్లిక్ ఫిగర్స్ మీద ఒపీనియన్స్ చెప్పడం డెమోక్రసీలో సహజం. కానీ ఒపీనియన్స్ చెప్పే ముందు టోన్, భాష, మర్యాద ఇవి చాలా ముఖ్యం. శివాజీ గారు, గరికపాటి గారి మీద గురించి చేసిన వ్యాఖ్యలు కొంతమందికి క్రిటిసిజంలా అనిపించాయి. క్రిటిసిజం కాదండి, చాలా చాలా అసహ్యంగా అయితే మాట్లాడారు. ప్రత్యేకించి గరికపాటి గారి గురించి. ఆ వీడియో చూస్తే మాత్రం అన్వేషణని అసలు ఇంత వరస్ట్‌గా మాట్లాడుతున్నాడా అని ఒంగోబెట్టి తన్నాలి అని చెప్పేసి అనిపిస్తుందండి. అంటే తన హద్దులు దాటి మాట్లాడడం. ఇప్పుడు తను ఒక ఇన్‌ఫ్లుయెన్సరు. తనని బట్టి ఎంతోమంది ఇన్‌స్పైర్ అయిన వాళ్ళు ఉంటారు. సో, తను మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ఇంపార్టెంట్‌గా అన్నట్టుగా తీసుకొని ఆయన మాట్లాడాలి. కానీ ఆయన మాట్లాడిన విధానం మాత్రం అస్సలైతే బాలేదండి. మీరు ఓల్డ్ వీడియోస్ అయితే ఒకసారి చూడగలరు. ట్రావెల్ చేస్తూ కంట్రీస్‌ని కంపేర్ చేయడంలో తప్పు లేదు. కానీ మనం ఎక్కడ పుట్టాము, మన మాతృభూమి ఏంటి అని చెప్పేసని మర్చిపోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే మనం ఏ దేశమైనా తిరుగుతున్నాం కదా! మనం ఎలాగైనా మాట్లాడేవచ్చు అని చెప్పేసని ఆ దేశంకెళ్ళి మన దేశం కోసం తప్పుగా మాట్లాడడం 100% చాలా చాలా తప్పండి. ఓకే. మన ఇండియాలో ఇది జరుగుతుంది. తప్పుగా జరుగుతుంది. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది అని చెప్పే విధానం వేరు. కానీ మన దేశాన్ని దిగజారుస్తూ మాట్లాడితే ఖచ్చితంగా చాలామంది అయితే రియాక్ట్ అవుతారండి. అది చెప్పే విధానం మాత్రం 100% తప్పు. నోరు ఉంది కదా అని చెప్పేసని ఏ విధంగా పడితే ఆ విధంగా స్టేట్మెంట్స్ అయితే మాత్రం పాస్ చేయకూడదు. ఎందుకంటే సిస్టమ్ క్రిటిక్‌కి కంట్రీని డిగ్రేడ్ చేయడానికి మధ్య ఒక థిన్ లైన్ అని ఉంటది. ఆ లైన్ గాని క్రాస్ అయినట్టయితే మాత్రం ఆయన సబ్స్క్రైబర్స్ కూడా ఎవ్వరు ఊరుకోరండి. ఎందుకంటే దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది. దాన్నైతే క్రాస్ అయ్యారు అన్వేష్ అనే వ్యక్తి. ఆయన వీడియోలు చూస్తే కనుక కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు మనం చూడలేమండి. ఎందుకంటే తను లేడీస్‌తో మాట్లాడే విధానం గాని, అంటే వాళ్ళకి అదర్ కంట్రీ లేడీస్‌కే ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోవడం వల్ల ఈ నాట్లు సాగుతున్నాయి. లేదంటే చాలా వ్యంగ్యంగా, చాలా నీచంగా మాట్లాడతాడు. ఇలా మాట్లాడిన వ్యక్తి ఇక్కడ శివాజీ గారు కొన్ని కామెంట్స్ చేసిన దానికి ఆయన మాట్లాడే విధానం గానీ, దాని రియాక్షన్ గానీ చాలా తప్పుగా ఉంది. అసలు అతను రియాక్ట్ అవ్వాల్సిన హక్కే లేదు. ఎందుకంటే ఏ మాత్రం కూడా లేడీస్‌కి రెస్పెక్ట్ ఇవ్వకుండా వీడియోలు చేసినవి చాలా ఉన్నాయి. ఆయన వీడియోస్ గనక చూస్తేను చాలా దిగజారి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో, ఇలాగా అంటే ఇలాంటి కబుర్లు అంటే మంచి కబుర్లు చెప్పే హక్కయితే అతనికి లేదు. ముందు ఏదైనా మనం ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నామంటే అది మనకు ఖచ్చితంగా మనం ఫాలో అయ్యాకే మనం ఆ స్టేట్మెంట్ ఫాలో అవ్వాలి. మన వీడియోస్‌ని మనం చేస్తున్న సంగతి ఈయన మర్చిపోయి ఉంటాడు. మనం ఎలాంటి వీడియోస్ చేసాము అనే విషయాన్ని ఈయన మర్చిపోయి ఉంటాడు. అందుకనే నీతి కబుర్లయితే చాలా ఎక్కువైతే చెప్తూ ఉన్నాడు వీడియోల్లోని. ఇక రిలీజియన్ విషయానికొస్తే అది ఒక బిలీఫ్ మాత్రమే కాదండి. మన ఐడెంటిటీ, ఎమోషన్, మన సంస్కృతి అండి. మన ఇండియాకి సంబంధించినంత వరకును, మన ఇండియన్స్ కూడాను అలాంటి హిందూయిజం గురించి అంటే
సీతాదేవి కోసం కానీ ద్రౌపది కోసం కానీ చేసిన కొన్ని కామెంట్స్ డివోటీస్ని అయితే డీప్లీ కూడా హర్ట్ చేసేయండి. అందుకని చాలామంది అయితే రియాక్ట్ అయితే అయ్యారు. అసలు సీతాదేవి అంటే త్యాగానికి, మర్యాదకి, ధైర్యానికి సింబలు. అలాగే ద్రౌపదీదేవి కూడా ఇంజస్టిస్కి ఎగెయిన్స్ట్గా నిలబడిన శక్తి అండి. ఈ క్యారెక్టర్స్ని అనలైజ్ చేయడం వరకు ఓకే, కానీ ఆ మాట్లాడే విధానం అంటే టోన్ కానీ, కాంటెక్స్ట్ కానీ, ప్రజెంటేషన్ కానీ ఇలాగ మన భక్తిని హర్ట్ చేసేటట్టుగా ఉండకూడదు. మన హిందూజాన్ని హర్ట్ చేసే విధంగా ఉండకూడదు అనమాట. సో మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే మాట్లాడాలి. అలాగే మతాల దగ్గరికి కూడా వచ్చేసరికి ఈ దేవుడు అలాగా, ఆ దేవుడు ఇలాగా అని చెప్పేసి హిందూ దేవుళ్ళని కామెంట్ చేయడము, అలాగే క్రిస్టియానిటీని ఎంకరేజ్ చేయడం మనం ఈ వీడియోస్లో చూస్తామండి. అసలు మన ఇండియా అనేది భిన్నత్వంలో ఏకత్వం అన్నది ఉంది అంటే అన్ని మతాలు కలిసి ఎంతో బాగా ఉంటున్నాయి. అలాంటి మతాలని కూడా రెచ్చగొట్టే విధంగా ఈ అన్వేష్ వ్యాఖ్యలు అనేవి ఉంటాయి. ఈ కాంట్రవర్సీస్ అన్నీ కూడా ఓకే, మిస్టేక్ అయితే అనొచ్చు, అతను చేస్తుంది కొన్ని సందర్భాల్లో క్షమాపణలు చెప్పాడు, ఒకసారి అయితే మిస్టేక్ అనొచ్చు. కానీ రిపీటెడ్ సెన్సిటివ్ టాపిక్స్, రిపీటెడ్ బ్యాక్లాష్, రిపీటెడ్ క్లారిఫికేషన్స్ ఇవన్నీ కూడా రిపీట్ అవుతున్నప్పుడు ఇది జెన్యూన్ ఎక్స్ప్రెషనా లేదంటే ఇదంతా కూడా ఒక డైవర్షనా అని చెప్పేసి అన్నట్టుగా ఉంటుంది. ఈ క్వశ్చన్కి అయితే మనకి క్లియర్గా ఆన్సర్ తన వీడియోస్ చూస్తే కనిపిస్తుందేమో. అంటే కావాలనే రెచ్చగొడుతున్నాడా, లేదంటే తన వీడియోస్ ఏమైనా డెవలప్ అవ్వాలని చెప్పేసి రీచ్ అవ్వాలని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడా అని చెప్పేసి చూడాలి. అన్వేష్ అనే వ్యక్తి ఒక ఇండివిజువల్ వ్యక్తి అయితే కాదు, ఒక ఇన్ఫ్లుయెన్సర్. అంటే మిలియన్స్ రీచ్ ఉన్న వాయిస్ యూత్ మీద స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే ట్రావెల్ ఇన్స్పిరేషన్ బదులు ఇప్పుడు ఈయన రాంగ్ మెసేజ్ లేదు ఏమైతే పాస్ చేస్తున్నారో అలాంటివన్నీ యూత్ మీద పడుతుందా ఏంటి అని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్న టాపిక్ అండి ఇది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మన స్ట్రెంగ్త్, కానీ ఫ్రీడమ్తో పాటు సోషల్ కల్చరల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. బిలీఫ్స్ని కానీ, అలాగే దేవతలను, ఇండివిజువల్ కంటెంట్స్ని టూల్స్ అనేవి కాదండి, అవన్నీ కూడా టూల్స్గా వాడుకోకూడదు. చూడటానికి అన్నీ కూడా ట్రావెల్ వీడియోస్, కానీ మనం గమనిస్తే కనుక కాంట్రవర్సీస్ ఎక్కువగా నడుస్తున్నాయి. సో ఈ జర్నీ ఎక్కడ ఆగుతుందో చూడాలి అన్వేష్ది. ట్రావెల్ ఇన్స్పిరేషన్ దగ్గర లేదంటే బ్యాక్లాష్ డెస్టినేషన్ దగ్గర అనేది మనకి అంటే మీరేమనుకుంటున్నారు? ఈ డిస్కషను రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి ఏదైనా సరే డిస్కషన్ అనేది. ఇది అన్వేషణకి బ్లైండ్ సపోర్టు కాదు, బ్లైండ్ హేటు కాదు, జస్ట్ ప్రశ్న మాత్రమే. మనకి ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్లు, మిలియన్ వ్యూస్ ఉన్న వాళ్ళైనా సరే, ల్యాక్స్లో ఉన్న వాళ్ళైనా సరే, థౌజండ్స్లో ఉన్న వాళ్ళైనా సరే, మనం మాట్లాడే మాట అనేది కరెక్ట్గా మాట్లాడాలి. ఎవరైనా సరే మనం వీడియోని చూసేవాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి తప్ప రెచ్చగొట్టే విధంగా మాత్రం ఉండకూడదు అని చెప్పేసి ఈ వీడియో ఉద్దేశం.